నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఈ సమస్య అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మొదలైంది. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి అప్డేట్ వచ్చింది. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సవరణలు ఒక విశ్లేషణ. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న లోక్సభలో, ఈ నెల 27న రాజ్యసభలో పెన్షన్ రూల్స్కు సంబంధించి కీలక మార్పులు అనేది చేసింది. ఈ మార్పులను ఆర్థిక బిల్లులో భాగంగా చేర్చి ఆమోదించుకుంది. ఈ సవరణల ప్రాముఖ్యత ఏంటంటే, ఏ వేతన సంఘం రికమెండేషన్లు ఇచ్చినా ఆ పెన్షన్ పెంపు ఎప్పటి నుంచి అమలు చేయాలనే నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. ఇకపై పాత తేదీలకు తిరిగి వర్తింపజేయటం ఉండదు. అంటే పెన్షనర్లకు గత తేదీల నుంచి పెన్షన్ పెంపు అనేది ప్రయోజనం లభించదు అని ఇక రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. రాజ్యసభలో శ్రీమతి ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ, నేను పెన్షన్ రూల్స్ మార్చలేదు, పెన్షన్ రూల్స్ యథాతథంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఆర్థిక బిల్లులో రూల్ నెంబర్ 149 క్లాజ్ 4 ప్రకారంగా పెన్షన్ పెంపు గత తేదీ నుంచి అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొంది. సో గత తేదీ నుంచి పెన్షన్ అమలు చేయాల్సిన అవసరం ఉండదు అని అయితే పేర్కొంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచాలనుకుంటే అప్పటి నుంచి పెంచగలదు, కానీ తప్పనిసరిగా పాత తేదీలకు వర్తింపజేయాల్సిన నిబంధన ఇకపై ఉండదు అని అయితే క్లాజ్ 4 చెప్తోందనమాట. రూల్ నెంబర్ 149 క్లాజ్ 4. పెన్షనర్ల భవిష్యత్తుపై ప్రభావం. ఈ మార్పుల వల్ల పెన్షనర్ల భవిష్యత్తుపై అనేక సందేహాలు, నూతన ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో వేతన సంఘం రికమెండేషన్లు వచ్చిన వెంటనే పెన్షనర్లు పెన్షన్ పెంపు గురించి నమ్మకం కలిగి ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ పెన్షన్ పెంపు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడిపోయింది. కొత్త మార్పులతో పెన్షనర్ల హక్కు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యంపై ఆధారపడే విధానంగా మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేనిచో లేదు అనే కొత్త దృక్పథం ఏర్పడింది. ప్రజాస్వామిక విధానం లేదా వ్యూహాత్మక మార్పు. ఇది నిజంగా ప్రజాస్వామిక విధానమా, లేక పెన్షనర్ల న్యాయమైన హక్కులను క్రమంగా తగ్గించేందుకు తీసుకుంటున్న వ్యూహమా అనే ప్రశ్నలను లేవనెత్తే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్ల జీవితాల్లో ఎట్లాంటి ప్రభావం చూపబోతుందనేది స్పష్టమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. కేంద్ర ఆర్థిక బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెన్షనర్స్ యొక్క నిబంధనల సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది. అయితే దీనివల్ల పే రివిజన్ కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలుపరచాలని ఒక కటాఫ్ డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత అయిన వాళ్ళకి మాత్రమే ఈ పే రివిజన్ యొక్క ప్రతిఫలాలు అందుతాయి. మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంట్లో మనకి కనపడుతుంది. దీని మీద ప్రతి పెన్షనర్ కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి, ఏం చేస్తారు, అలాగే మెసేజ్లు బట్టి ఏం చేయాలి అనేటువంటి అనేక మంది మాకు అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. వృత్తిపరంగా సమాజ సేవలో 35 సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చి మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మరొకసారి పునరాలోచన చేయాలి. అయినప్పటికీ
ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సింది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం. మీ అందరి వెనకాల సంఘం అనేది ఒకటి ఉంది, మీ అందరి గురించి కృషి చేస్తుంది. మీరందరూ మాకు సహకరించండి. తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికీ కూడా దీని గురించి మీరు ఏమి కంగారు పడద్దు. మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరి వెనక ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మన అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాన్ని కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు.